ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని, ప్రతి బంధకం నుంచి, కష్టం నుంచి, శ్రమల నుంచి విడుదల కలగాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 37వ కీర్తన 24వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా అతని చేయ పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు రాసినటువంటి కీర్తన. ఇక్కడ సంభాషణ ఎవరికెవరికి జరుగుతుందంటే దావీదుకి దేవునికి జరుగుతున్నటువంటి సంభాషణ. ఇక్కడ యెహోవా తండ్రి ఎవరు చెయ్యి పట్టుకొని ఉన్నాడంటే దావీదు చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. దావీదు చెయ్యిని పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో, దావీదు జీవితంలో ఎన్నిసార్లు అతను తప్పిపోయినా, పడిపోయినా, దేవుడి నుంచి దూరమైన, దేవుడి నుంచి కొన్నిసార్లు ఒడిదుడుకులున్నా దేవుడు దావీదు చెయ్యిని పట్టుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని వదిలిపెట్టలేదు. దావీదుని పైకి లేవనెత్తటానికి తన చెయ్య చాపి తన్ని లేవనెత్తుతున్నాడు. కష్టాలలో కానీ, శ్రమలలో కానీ, నిందల్లో కానీ, యుద్ధ పోరాటంలో కానీ, శత్రువు పోరాటంలో కానీ, ఈ అన్ని పోరాటాలు ఉన్నప్పుడు కూడా దావీదు చేయిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. దావీదుకి దేవునికి మంచి సంబంధము, మంచి బంధము కలిగి ఉన్నారు. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగానో దేవుని సహాయము పొందుతూ దినమెల్లా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, తన శ్రమలలో, కష్టాలలో దేవుని సహాయము కోరుతూ దేవునితోనూ నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఇక్కడ దేవుడు దావీదుని ఎక్కువగా ప్రేమించేవాడు. దావీదు కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని అనుసారంగా నడిచేవాడు. దేవుని యొక్క చెయ్య దావీదును పట్టుకొని ఉన్నది. తన జీవిత కాలం అంతయు దేవుడు ప్రతి శోధనలో కూడా దేవుడు దావీదుని ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టం నుంచి తొలగిస్తూ, దావీదు ఎక్కడన్నా బలహీనమైనప్పుడు, దేవుణ్ణి నుంచి తప్పిపోయినప్పుడు, కొన్నిసార్లు దావీదులో ఉన్నటువంటి ఒడిదుడుకులను చూస్తూ దేవుడు దావీదుని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ అతన్ని లేవనెత్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగా దావీదులాగా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాము. దేవుణ్ణి సహాయము అడుగుదాము. దేవుడు మన చేయి కూడా పట్టుకొని ఉన్నాడు. దావీదుతో ఏ విధముగా ఉన్నాడో మనతో కూడా ఆ విధంగానే ఉండి మన చేయి పట్టుకొని ఈ లోకంలో నడిపించుచున్నాడు. నీవు ఎక్కడ పడిన స్థితిలోనే అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తి, నిన్ను దీవించి, ఆశీర్వదించి బలపరుస్తాడు. కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు ప్రవ్వా. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయా, నీ ప్రియ బిడ్డలందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. దేవా, యెహోవా అతని చెయ్య పట్టుకొని ఉన్నాడు కనుక అతడు పడినను తిరిగి లేచునని మీరు సెలవిచ్చి ఉన్నారు మా ప్రవ్వా. అయా, మేము ఏ స్థితిలో పడి ఉన్నామో, మా శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, అనారోగ్యము ద్వారా, వ్యాధుల ద్వారా అయా మేము పడిపోయి ఉన్నామో తండ్రి. అయా, మేము తప్పిపోయేమేమో, తొలగిపోయేమేమో, మా చెయ్య పట్టుకొని మీరు నడిపించమని అడుగుచున్నాను. అయా, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, మీరు మా చెయ్య పట్టుకొని ఉన్నారు మా ప్రభా. ఈ లోకంలో మీరు మా చెయ్య పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా, స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నా తండ్రి నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్నారు నా తండ్రి. వారి చెయ్య పట్టుకొని మీరు ఈ లోకంలో నడిపించి వారికి ధైర్యం ఇచ్చి, ఆయా ఉత్సాహమైన జీవితాన్ని, ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాను. అయా, స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఆయా మీ ప్రియ బిడ్డల చేతులను మీరు పట్టుకోమని అడుగుచున్నాను. వారికి కావాల్సిన ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాను.
వారికి కావలసిన ఆశీర్వాదము రానికుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నానయ్యా. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్న వారికి నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామములో ప్రతి రోగము నుంచి విడుదల అవునుగాక తండ్రి. ఆయా పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళండి, వారు తాకండి, స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన దేవా. ఎంతమంది ఆయా త్రాగుడు చేత బంధింపబడ్డారో మా ప్రభువా, ఆయా త్రాగుడు జోదము వ్యసనముల చేత బంధింపబడినటువంటి ప్రతి బిడ్డని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆ బంధకాల నుంచి నీ ప్రియ బిడ్డలకి మా ప్రభువా విడుదల అవునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఎంతమందికి వివాహము కాకుండా ఉందో వారికి వివాహాలు, చక్కటి సంబంధాలు, వివాహాలు అవ్వాలి మా ప్రభువా. దేవా గర్భము లేని వారికి, గర్భఫలము లేని వారికి చక్కటి కుమారులు కుమార్తెలు ఆయా కలుగును గాక ప్రభువా. ఎంతమంది నిరుద్యోగముగా ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి జీవితంలో ఉన్నతమైనటువంటి జీవితాన్ని వారికి ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా కుటుంబంలో సమాధానము ఉన్న వారికి సమాధానాన్ని, కుటుంబంలో అసమాధానము ఉన్న వారికి సమాధానాన్ని కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడును గాక మా ప్రభువా. భార్య భర్తల మధ్య మంచి సంబంధము సఖ్యత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, ఆయా రుణ భారాల నుంచి విడుదల మా ప్రభువా. అప్పుల భారాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదలవును గాక నా తండ్రి దేవా. స్తోత్రం నాయన. ఆయా సాతాను బంధకాల నుంచి, ఆయా మాంత్రిక శక్తుల నుంచి, రుద్ర శక్తుల నుంచి, చేతబడు శక్తుల నుంచి నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో విడుదలవునుగాక మా ప్రభువా. దేవా స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలకి మీద మీ యొక్క కృపా దీవెన ఆశీర్వాదము, నీ ప్రేమ, నీ వాత్సల్యము ఉండునగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. కోర్టు కేసులు కొట్టివేయబడును గాక. వ్యాపారంలో ఉన్న వారికి నా తండ్రి మంచిగా వ్యాపారము జరుగుటకు, ఆయా వ్యాపారి వృద్ధి ఆయా కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. పాస్టర్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వారి పిల్లలను, కుటుంబాలని దీవించండి. వారికి మంచి ఉన్నతమైన భవిష్యత్తుని, ఉన్నతమైన సేవను జరుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నానాయా. ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి యొక్క విశ్వాస జీవితంలో ఇంకా అంచెలంచెలుగా పెరుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నానాయా. స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి సమర్పించుచున్నానాయా. ఈ దినమంతయు వారికి తోడుగా ఉండండి. వారి చేయించిన ప్రతి పనిలోనూ, ప్రతి మార్గంలోనూ నీ కాపుదలను, ఆయా నీ కాపుదలను, నీ ప్రొటెక్షను ఆయా దయచేయమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.